నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కోట పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్, గూడూరు ఎమ్మెల్యేగా మేరుగా మురళి గెలుపొందడం తథ్యమని ధీమా. కోట మండలం మత్స్యకార గ్రామంలో వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు. ఎంతో కమనీయంగా సాగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. గూడూరు నియోజకవర్గాన్ని మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తా ప్రజలకు హామీనిచ్చిన తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ల రోజు జరిగే ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి వెల్లడించిన గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దుగరాజపట్టణం పోర్టు నిర్మాణం పనులు ప్రారంభించి గూడూరు నియోజకవర్గానికి మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమయ్య ప్రచారాన్ని నిర్వహించారు. చింతామోహన్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తోందని, రైతుల రుణమాఫీ చేస్తోందని, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అందిస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సెల్స్ లో ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గడియారం సెంటర్ దగ్గర మొదలు పెట్టడం జరిగింది కార్యక్రమాన్ని. మరి నేను ఒక్కటి మీకు చెప్తున్నాను, గాలి కొడతా ఉంది. నేను 1978లో చూశాను. జనార్దన్ రెడ్డి బతికున్నప్పుడు, పట్ల ప్రకాశరావు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చూశాను. ఈ గాలి ఫుల్ గాలి కొడుతూ ఉంది. మన దేశానికి అక్కడికి వెళ్ళాను, ఢిల్లీకి. ఉత్తర భారతదేశంలో దాదాపు 6 రాష్ట్రాలు తిరిగాను. ఒక నెల క్రితం వరకు బీజేపీకి బాగా ఉంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇంకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా పడిపోయింది. మోడీ పతనం ప్రారంభమైంది. మోడీ ఒక ప్రధానమంత్రి కాదు, నాయకుడు కాదు, ఒక కక్షదారుడు. కక్ష సాధించడంలో ఆయనకున్న తెలివి ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి పైన, ప్రతిపక్షాల్లో ఒక్క రవ్వ తలెత్తుకొని తిరిగే ప్రతి నాయకుడి పైన కేసులు పెడుతూ పోతున్నాడు మోడీ. ఇది మంచిది కాదు. శత్రువును కూడా మన్మోహన్ సింగ్ గారిలాగా గౌరవిస్తూ పోవాలి, అటల్ బిహారీ వాజ్పేయి లాగా గౌరవిస్తూ పోవాలి. అటువంటి ప్రతిపక్షాలను గౌరవించే శక్తి, ఆసక్తి మన మోడీకి లేదు. మోడీ పతనం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తిరిగినా కూడా 150 సీట్లకు మించి భారతదేశంలో రావు. కాంగ్రెస్ పార్టీకి 150 స్థానాల్లో గెలుపు ఖాయం. పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ ఒక విషయాన్ని మీకు చెప్పగలను. సంవత్సరాల్లో మళ్ళా మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. భారతదేశంలో 2 ప్రధానమంత్రులు మారబోతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అనేది కనబడకుండా పోతుంది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని మేము ఇవ్వబోతున్నాం. మీరు అడగొచ్చి ఎలా ఇస్తారని.
మా ప్రభుత్వం వచ్చినప్పుడు మరి శ్రీ సిటీలో 60,000 మందికి ఉద్యోగాలు తయారు చేసి పెట్టాం. ఈరోజు అందులో 30% మంది మహిళలు. 30 దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొని వచ్చాం. 30 బయట దేశాలు, విదేశాల నుంచి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి మన శ్రీ సిటీలు. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం. అదేవిధంగానే దుగరాజపట్టణ ఓడ రేవును ఆగస్టు లోపల పునాది రాయి వేయించి ప్రతి ఇంటికి ఉద్యోగాలు తీసిస్తాం. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. మరి అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఒడిలో పడిపోయారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి BA-BSc చదివే ప్రతి ఒక్కరికి 30,000 రూపాయల స్కాలర్షిప్ సంవత్సరానికి ఇస్తాం. MA-MSc చదివే ప్రతి ఒక్కరికి 40,000 రూపాయలు స్కాలర్షిప్లను మేము సంవత్సరానికి ఇస్తామని తెలియజేస్తూ రైతుల రుణమాఫీ చేయడమే కాదు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు కూడా పెంచుతాం. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాలని కలుపుకొని పోయి మన ప్రాంతాన్ని ఈ ఒక మద్రాసు లాగానో లేకుంటే విశాఖపట్నం లాగానో గూడూరు పట్టణాన్ని తయారు చేస్తాం. దుగరాజ పట్టణాన్ని పునాది రాయి వేయడం ఖాయం. ప్రతి ఇంటికి ఉద్యోగం రావడం ఖాయం అని తెలియజేస్తూ మేము ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ల రోజు జరిగే ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 18 నుండి నామినేషన్లు ప్రారంభమవుతాయని, నామినేషన్లు వేసే అభ్యర్థులు వారి రూట్ మ్యాప్ ర్యాలీకి అనుమతి తీసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి 100 మీటర్ల అవతల ర్యాలీని నిలిపేస్తామని, నామినేషన్ కేంద్రానికి 5 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ రోజు అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలు రాజకీయ పార్టీ నాయకులు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. రాజకీయ పార్టీలు వారు వేసే వాళ్ళ ఊరేగింపులు కానీ, వాళ్ళ ప్రదర్శనలు కానీ, వాళ్ళ కాన్వాయిలు కానీ కూడా అన్ని లెక్కలకు చూపించాలా, పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎంక్వైరీ యాప్ అని ఒకటి ఉంది, ఆ యాప్ ద్వారా అప్లై చేస్తున్నారు. అలాగే వెహికల్స్ కూడా అప్లై చేసుకుంటే దాంట్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఎక్స్పీరియన్స్ చూపించుకోవాలా. పర్మిషన్ లేకపోతే మనకి సీజ్ చేస్తాం. తెలుసుకోవాల్సి కూడా ముందు తెలియపరుస్తున్నాము కదా. మనకి ఇప్పుడు ఈ రాబో ఎలక్షన్ సందర్భంగా రేపు మనకి ఏప్రిల్ 18వ తారీఖు నుంచి మనకి ఎలక్షన్ నామినేషన్స్ కూడా వేయడం జరుగుతుంది. అభ్యర్థులు నామినేషన్ చేయడం జరుగుతుంది. దీనికి సపరేట్ బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు కదా, ఎవరైనా 100 మీటర్ల లోపు దగ్గరికి వాళ్ళు ఎక్కడంటే మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో మన నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి 100 మీటర్స్ దగ్గర నుంచి మనం టోటల్గా ఆపేస్తాము. అక్కడి నుంచి వాడు 5 మెంబర్సే వెళ్తారు. 1+4 క్యాండిడేట్ అండ్ ఆయనకి బలపరిచే వ్యక్తి, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన సంబంధించిన వాళ్ళకి డాక్యుమెంట్ రైట్ సంబంధించిన వాళ్ళు కానీ ఏదైనా 5 మెంబర్స్కి ఎలా ఉంటుంది. 3 వెహికల్స్కి రావాలా. 200 మీటర్స్ని ఆపేస్తాం. 3 ఎన్ని వెహికల్ వచ్చినా అవన్నీ వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూసే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండి వాళ్ళని వీడియోగ్రాఫ్ తీసుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళు రాసుకుంటారు. మేము మనకి ఆ 200 మీటర్స్ తర్వాత 100 మీటర్ల దాకా అయితే ఈ 3 వెహికల్స్ అలౌ చేస్తాము. 5 పర్సన్సే లోపలికి వెళ్తారు. ఆ క్యాండిడేట్ గారితో పాటు 4 అలౌ చేస్తారు. తర్వాత అక్కడ ల్యాండ్ ఆర్డర్ 144 అంటే మీన్స్ ఇక్కడ ఉంటుంది. 100 మీటర్ల లోపు అయితే ఉంటుంది. లోపల మనకి ఎవరు వస్తే మనకి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా రాజకీయ పార్టీలు కూడా సహకరించి, పోలీసు వారికి సహకరించి, రెవెన్యూ వారికి సహకరించి వారి ప్రోగ్రాం వారు చేసుకోవాల్సిందిగా కూడా తెలియపరుస్తుంది. అలాగే వెంకటగిరిలో కూడా సేమ్ ఇట్లాగే బందోబస్తు మనకి స్పెషల్గా సుమారుగా మినిమమే ఇస్తున్నాం. సుమారుగా మినిమం పెద్ద రాజకీయ పార్టీలు వేసే నామినేషన్ రోజున ఎక్స్ట్రా అడిషనల్ ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గానే సుమారు 40 మెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చుట్టూరు మనం ఇస్తాం. మొత్తం టోటల్గా సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు మనకి ఇవ్వాల్సిన ఫోర్స్ కూడా మనం ఇస్తున్నాము. మెయిన్ రాజకీయ పార్టీలు వేసే నామినేషన్ రోజున ఎక్స్ట్రా ఫోర్స్ కూడా మనం స్పెషల్ పార్టీలు కూడా తెప్పించడం జరుగుతుంది ఆ రోజు.
గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబావారికి విశేష అలంకరణ, అభిషేకం, పూజా కార్యక్రమాలు, సీతారాముల కళ్యాణం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామ సందర్భంగా బాబావారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం గమనీయంగా సాగింది. భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. పూజా కార్యక్రమాల్లో డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి, శ్రీకంఠి, రామ్మోహన్ రావు దంపతులు మరియు మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలోని శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తన ముమ్మరం చేశారు ప్రచారాన్ని. జనసేన పార్టీకి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకుని పార్టీలోని మంచి జోష్ తీసుకొచ్చారు. ఈ మేరకు వినోద్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గూడూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు హరీష్ తన కార్యకర్తలతో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు మేరిగ మురళీధర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఆకర్షితులవుతున్న టీడీపీ జనసేన పార్టీ నాయకులు వైకాపాలో చేరుతున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యేగా మేరిగ మురళీమోహన్ గెలుపొందడం తథ్యమని తమ ధీమాను వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పలగాటి వంశకృష్ణ రెడ్డి, గాది భాస్కర్ మూర్తి, ఆనంద్ కృష్ణ ప్రసాద్ లు పాల్గొన్నారు. కోట పట్టణంలో జనసేన పార్టీ నుంచి హరీష్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 50 నుంచి 100 మంది యువకులు మన పార్టీలో చేరడం జరిగింది. ఒక 2 రోజుల క్రితం హరీష్ మన ఇంటికి వచ్చి, అన్న మాకు సినిమా హీరో రియల్ హీరోకి తేడా ఏందో మాకు తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమాలకే పరిమితమైన ప్రజల సమస్యలు అనేది తెలియవు, ఏదో అప్పుడప్పుడు వచ్చి ప్రజలు కనబడిపోతుంటాడు. కాబట్టి ఆ తేడా ఏదో మాకు తెలిసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో మేము అందరం ఉన్నాం. కానీ పేదల కష్టం నిజంగా తెలిసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఆశయాలకి, ఆయన చేసే మంచి పనులకి ఆకర్షితులై ఈరోజు మేము పార్టీలో చేరుతున్నామన్నా. అంటే అవతల నేను మన మేరింగ్ మురళి గారితో సేవలను కూడా ఆహ్వానించాను. ఈరోజు మా అందరి సమక్షంలో వాళ్ళందరూ మన మదన్న, సంపత్ రెడ్డి గారు అందరి సమక్షంలో ఈరోజు పార్టీలో వాళ్ళు చేరడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి కూడా చాలామంది చేరతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2024 ఎలక్షన్స్లో జూన్ తర్వాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడం తథ్యం. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను ప్రజలందరికీ కూడా, మీ మనస్సాక్షితో ఒక్కసారి ఆలోచించండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టాడు, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టాడు. పేదలకు అంతా కష్టాలు తీర్చి ఆ రోజైన 3000 కిలోమీటర్లు తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏ పేదవాడికి ఏం కావాలో ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. మరొకసారి అవకాశం ఆయనకి ఇస్తే దానికి రెట్టింపుగా ఈసారి ఇంకా మంచి పథకాలు తీసుకువచ్చి పేదలకు ఇంకా దగ్గర అవుతాడని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం గోవిందపల్లి పుట్టపాలెం మత్స్యకర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రాములవారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. గ్రామ పెద్దకాపు అక్కయ్య గారి, మస్తానయ్య నడిమికోపు కొండూరు మరియు నాగయ్య చిన్నకాపు, గాలింగారి వెంకటేశ్వర్లు, క్యాషియర్ ఏడుకొండల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు గ్రామంలో వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చిన శ్రీ సీతారాముల వారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలతో అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఎంతో కమనీయంగా సాగింది. కార్యక్రమానికి హాజరైన టీడీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించారు. ముందు గ్రామానికి విచ్చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళారతులు ఇచ్చారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అయితే గ్రామంలో అధిక సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివార్ల కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిల్లకూరు దశరథ రామరెడ్డి, ఉప్పల బాలయ్య, మాజీ ఎంటీసీ సభ్యులు రమాదేవి, మద్దాలి సర్వోన్నతమ్మ రెడ్డి మరియు నెల్లూరు మోహన్ రెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, వాటంబేటి చంగల్ రాయుడు, తిరుమూరు మురళి, ఇన్నామల అనూక్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోట మండలంలో తెలుగుదేశం పార్టీకి రోజు రోజుకి జనాకర్షణ బలపడుతున్నట్లుగా తెలుస్తోంది. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 250 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మండల పరిధిలోని గూడలి గ్రామం నుంచి ఆశం జనార్దన్, ఆశం రాజ్ కిషోర్ మరియు పల్లుమల్లు స్వాముల రెడ్డి సమక్షంలో 120 కుటుంబాలు, ఊనుగుంట పాలెంలోని ప్రభాకర్ రెడ్డితో పాటు 50 కుటుంబాలు, కోట గ్రామంలోని 5వ వార్డు సభ్యులు బండి చిరంజీవి, గూడూరు కిరణ్ కుమార్, వెంకన్నపాలెంలో మరియు మది యాదవ్ తో 15 కుటుంబాలు, తిన్నెలపూడి గ్రామంలో గడ్డవరం సుష్మారెడ్డితో 3 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తం రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సందర్భంగా పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధి విధానాలకు నచ్చిన కొందరు వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి వలసలొస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా వరప్రసాదరావు గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అలాగే కార్యక్రమానికి హాజరైన ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావును టీడీపీ నాయకులు శాల్వాలతో సత్కరించారు. కార్యక్రమంలో పలగట్టి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, చిలకూరు దశరథ రామరెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, పెన్నాత్ ఆనంద్ రెడ్డి, సంశుద్దీన్, తీగల సురేష్ బాబు, దారా సురేష్, నాయబ్, రసూల్, మర్రి పోలయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషిక రోజు. ఎందువలంటే నిన్నే పెద్దలు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారిని మేము పార్టీలోకి ఆహ్వానించాం. ఈరోజు మా సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వంలో గూడెల పంచాయతీ, అలాగే ఊనుగుంటపాలెం పంచాయతీ, అలాగే కోట పంచాయతీ, వెంకటపాలెం పంచాయతీ, తిరులపూడి పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, ప్రెసిడెంట్ వార్డు మెంబర్లు, అలాగే యువత, ముఖ్యంగా మహిళ అందరూ కూడా భారీగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ విజయానికి సోపానం ఇదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక పక్క కోటేశ్వరుడు, ఒక పక్క మైతరత్వం, మా ఇద్దరి మధ్య పోటీ. ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల్ని నయం మోసాలు చేసి వంచన చేసినటువంటి మరొక వ్యక్తి. వీరి మధ్య పోరాటం జరుగుతుంది. మీకు తెలుసు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కన్ను మీద దెబ్బతింది. ఆయన చెప్పడం 7 దళుంటే అని చెప్పి చెప్తున్నాడు. ఆయన అయ్యా తగిలిన తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ 2% పెరిగింది. ఆయన ఇంటర్నేషనల్ మీడియా మాది కాదు, కోరికని చాలా చెప్పి ఇప్పుడు 2% పెరిగింది. ఇంకా అలాగే ఈరోజు సి ఓటర్ సర్వే ఫేమస్ సర్వే, దాదాపు 20 ఎంపీ సీట్లు ఈ తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇంటర్నేషనల్ సర్వే, మీ సొంత సర్వేలు కాదు, మీ చెత్త సర్వేలు కాదు, ఇంటర్నేషనల్ సర్వేస్ అని చెప్పి ఒకసారి వైసీపీ నాయకులు తెలియజేస్తున్నాం. ఈరోజు వైసీపీ నాయకులకి మీరు ఏం చేశారని చెప్పి ఈ నియోజకవర్గంలో కొట్లాడుతారు.
ఏ ఊర్లో ఏం చేశారు మీ శిలాఫలం ఒకటి చూపించండి. ఏ ఊర్లో కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు అలపల్లి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి, అప్పుడు దుర్గాప్రసాదరావు గారి దగ్గర నుంచి ఇప్పుడు సునీల్ కుమార్ వరకు ఏ ఊరికి వెళ్ళినా మేము చేసిన పనులు తప్ప మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన పనులు ఏమి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మీరు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. అజయ్ గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు వాసు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన మీద అభిమానంతో గురుగుంటపాలెం పంచాయతీ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించిన 50 కుటుంబాలు, అదేవిధంగా మూడవ పంచాయతీ నుంచి ఆసిఫ్ జనార్దన్ గారు, స్వామినన్న గారు, రాజకిషోర్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో 120 కుటుంబాలు, అదేవిధంగా కోట నుంచి బండి చిరంజీవి గారు, గూడూరు కిరణ్ కుమార్ గారు, వారి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, అదేవిధంగా వెంకటపాలెం మధు యాదవ్, ఆయన ఆధ్వర్యంలో 10 కుటుంబాలు, అదేవిధంగా కిన్నెలపూడి నుంచి సుష్మారెడ్డి గారు, ఆమె తరఫున ఒక 3 కుటుంబాల పార్టీలో జాయిన్ అయినారు. వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఈ చేరికలు వేల దాటిపోయి ఈ రోజుకి 3 నియోజకవర్గంలో. దీనికి కారణం ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. చెప్పిన మాటలన్నీ మోసపూరితంగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు అభివృద్ధి అనేది అసలు ఈ 5 సంవత్సరాలు చూడలేకపోయారు. కాబట్టి ఈరోజు మూకుమ్మడిగా ఆ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే మన సునీల్ కుమార్ గారు ఉండేంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గానికి 2,000 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అడిగిన ప్రతి ఊరికి అడిగిన దగ్గర సీసీ రోడ్లు ఇచ్చారు. అదేవిధంగా ఎల్ఈడీ లైట్లు వేశారు. మనం చూస్తూనే ఉన్నాం. రోజు మనం తిరిగే గూడూరు దుర్రాజపట్నం రోడ్డు, ఆ రోడ్డు ఆయన పుణ్యమే. అంటే ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన అడిగిన వాళ్ళకి ఎవరికి కారణం లేదు. కాబట్టి అంత మంచి వ్యక్తితో అందరూ ఉంటే ఈసారి మళ్ళీ అభివృద్ధి పదంలో ఈ గూడూరు నియోజకవర్గం దూసుకుపోద్దనే భావనతో వేలాది వేల మంది కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాయి. వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ వాళ్ళందరితో మేమైతే ఏమి, అదేవిధంగా మా నాయకుడు సునీల్ కుమార్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని, వాళ్ళ సమస్యలను తీరుస్తారని, అదేవిధంగా ఈ 3 నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకుపోతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో నవమి పర్వదిన శుభవేళ సందర్భంగా శ్రీరామచంద్రునిపై ఇక్షాకుల వంశ దైవమైన సూర్య భగవానుని కిరణాలు రామచంద్రునిపై ప్రసరించి భక్తులను తన్మయత్వానికి భక్తి పార్యవర్షానికి గురి చేశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మరియు దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ అద్భుతమైన అమోఘమైన పవిత్రమైన ఘట్టంగా దీనిని వర్ణించారు. కోనార్క్ సూర్య నారాయణ స్వామి దేవాలయం, వేనాడు భావనారాయణ స్వామి ఆలయాలలో ఇటువంటి విశేషం జరుగుతోందని, అంత అద్భుతమైన విషయం ఈ ప్రాంతంలో శ్రీ పట్టాభిరామాలయంలో, అందున హైందవ ధర్మంలో పరమ పవిత్రంగా భావించే నవమి వేళ స్వామివారిపై కిరణాలు ప్రసరించడం ఎంతో మహత్తరమైన విషయమన్నారు. ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. అశేషంగా పాల్గొని భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఆశీస్సులను పొందారు.
తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని బజారు వీధిలో వెలసియున్న శ్రీ పట్టాభి రామ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేద పండితులచే రామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణానికి ఉభయ కర్తలుగా బత్తిన బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు వేద పండితులు సీతారాముల చరిత్రను వివరించారు. అనంతరం అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ధర్మకర్త గూడూరు వెంకటేశ్వర రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్యాణం అనంతరం నెదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నెదురుమల్లి హేమకుమార్ రెడ్డి, కాటంరెడ్డి రామలింగారెడ్డి, మాజీ సర్పంచ్ భార్గవరాం, గూడూరు సుధాకర్ రెడ్డి, ఎల్ఎంటి భాస్కర్ మరియు సుధీర్ రెడ్డి, షబీర్ భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమ ర్యాలీని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నాయుడుపేట పట్టణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం వేటి విజయ్ విస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి నెలల విజయశ్రీ ప్రచార కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ ప్రజలు స్వతంత్రంగా పాల్గొనడం, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగిన ర్యాలీలో ప్రజలు నడవడం సంతోషించదగిన విషయమని, రానున్న ఎన్నికల్లో విజయశ్రీ విజయం తథ్యమని అని తెలియజేశారు. బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారి ప్రచార ర్యాలీని నాయుడుపేట పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మరి భారీ జనసందోహం పాల్గొని అన్ని పార్టీల కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, మరి పట్టణ ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ భారీ ఎత్తుగా పాల్గొని ఈ ర్యాలీని మరి విజయవంతం చేసిన దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి అఖండ స్వాగతం పలికిన నాయుడుపేట పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ ర్యాలీలో పాల్పంచుకొని మరి డాక్టర్ పర్సారత్నం గారు, నెలవల సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ శ్రేణులు, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గారు, మరి అదేవిధంగా పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పట్టణాధ్యక్షుడు, మరి అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, మరి అందరూ కూడా భారీ ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని మరి యువత అంతా కూడా ఉత్సాహంగా ఈ ర్యాలీని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ర్యాలీని నిర్వహించి
ఆఖరి వరకు కూడా ఎవరు కూడా చెక్కు చెదరకుండా లాస్ట్ వరకు కూడా ఉండి మరి ఈ ర్యాలీని దిగ్విజయంగా పూర్తి చేసిన దానికి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా నాయుడుపేట పట్టణ ప్రజలు కూడా చాలా మనస్ఫూర్తిగా స్వాగతించారు, అఖండ స్వాగతం పలికారు. అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయశ్రీ గెలుపుని కృషి చేస్తామని చెప్పి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించారు. మరి వాళ్ళందరికీ కూడా నాయుడుపేట పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా తుమ్మూరు వద్దనున్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సుజల కృష్ణారెడ్డి దంపతులు స్వామివారి కళ్యాణం వైభవంగా జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రీరాముల వారి కళ్యాణం జరిపించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఉభయదాతలు తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి వివాహం చేసుకున్న సందర్భంలో అదేవిధంగా ఉత్తరాఖంగా మరో చేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పరమం విజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజంత్రస్తారో ఆయుష్యమగ్రేం పరమం సత్వం విజ్ఞాపవేదం పరమస్తుతేజ విజ్ఞాపవేదం. అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే ఉగాది నుంచి ప్రారంభమవుతాయి. ఉగాది నుంచి వసంత నవోత్సవాలు అని చెప్పి ఆ రోజు నుంచి ప్రారంభమై చేస్తున్న ఉత్సవాన్ని గర్భోత్సవాలు అని, శ్రీరామ ఉత్సవాలు అంతా కూడా వీటిని పుత్రోత్సవాలు అని చేస్తూ ఉంటారు. పుత్రోత్సవాలు అంటే నవమి నుంచి ప్రారంభం చేసి తర్వాత పౌర్ణమి రోజు కళ్యాణం చేసి తర్వాత పట్టాభిషేకం ఏకాంత సేవ చేసే కార్యక్రమం. అంటే శ్రీరామ నవమి నుంచి ఉత్సవాలు ప్రారంభం. ఇవి బులెటిన్ లో అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే. కోట పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్, గూడూరు ఎమ్మెల్యేగా మేరుగా మురళి గెలుపొందడం తథ్యమని ధీమా. కోట మండలం మత్స్యకార గ్రామంలో వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు ఎంతో కమనీయంగా సాగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. గూడూరు నియోజకవర్గాన్ని మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తా ప్రజలకు హామీనిచ్చిన తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్ల రోజు జరిగే ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి, వెల్లడించిన గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. We'll